జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కులశేఖరాళ్వారు అనుగ్రహించిన ముకుందమాలా స్తోత్రంలో 22వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. 22వ శ్లోకం భక్తాపాయ భుజంగగారుడమణి త్రైలోక్యరక్షామణి అని అంటున్నారు. అంటే భక్తాపాయ భుజంగ గారుడమణి, భక్తుల యొక్క అపాయములు అనే పాములకి గరుడమణి వంటివాడు అని అంటున్నారు. కులశేఖరులకి తాను చెప్పినటువంటి ఈ ముకుందమాల అనేటటువంటి దాన్ని అందరూ తెలుసుకొని చక్కగా సంసార సముద్రాన్ని దాటుతారు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అలా ఉండి కూడా కింది శ్లోకంలో మాం పాలయ అని అన్నారు. అంటే నన్ను రక్షింపవయా. మరి స్వామి తననొక్కరినే రక్షించాలా, అందరినీ రక్షించాలా అనే విషయంగా నన్ను మాత్రమే కాకుండా నాలాగా అందరినీ కూడా కాపాడాలి అంటూ ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు. కులశేఖరులు అంటున్నారు, భగవంతుడు అందరినీ కాపాడతాడా అంటే అతడు భక్తులు యొక్క అపాయములు అనేటటువంటి పాములకి గరుడమణిగా ఉన్నాడు అని. గరుడమణి ఏంటి అంటే సర్పము గరుడుని యొక్క స్పర్శ దర్శనం, ఆ గరుడిని చూస్తేనే చాలు పాములన్నీ పారిపోతాయి. అలాగే భగవద్ దర్శనం చేత భగవంతుణ్ణి గనక దర్శిస్తే కాదు స్మరిస్తే చాలు భక్తుల యొక్క అపాయములన్నీ పోతాయి. అంతేకాకుండా గరుడుడే కాదట, గరుడమణి అని చెప్పబడేటటువంటి ఒక పచ్చ ఒక రాయి అన్నమాట. అది రత్నాలు అలా ఉంటాయి కదా, మణులు అలా. ఇప్పుడు ఈ మణులలో గరుడమణి అని చెప్పబడేటటువంటిది. ఈ గరుడమణిని పాముకి చూపిస్తే పాము పారిపోతుందట. అంతేకాదు ఆ పాము కరిచిన చోట, ఆ పాము ఎవరినైనా కరుస్తుంది అనుకోండి, ఆ కరిచిన చోట ఈ మణిని గనక ఒక్కసారి అలా రాస్తే మణితోటి విషమంతా విరిగిపోతుందట. అలాగే నీలమేఘశ్యాముడు కదా స్వామి, అటువంటి ఆ స్వామి యొక్క దర్శనం కాగానే భక్తుల యొక్క సంకటాలనేటటువంటి పాములన్నీ పారిపోతాయి అని చెప్తున్నారు. అతడు ఎలా ఉన్నాడు అంటే త్రిలోకాలని రక్షించేవాడుగా ఉన్నాడు. త్రైలోక్య రక్షామణి, 3 లోకాలని రక్షించేటటువంటి వాడు. లోకంలో మంత్రవాదులు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా మనకు బాధ ఉన్నది అని వాళ్ళ దగ్గరికి వెళితే మన చేతికి ఒక తాయెత్తు కడతారు. అదే రక్షామణి అంటారు దాన్ని. ఆ మణిని, ఆ రక్ష ఏదైతే కట్టారో ఆ కట్టించుకున్నవాడు మాత్రమే ఆ ఆపద నుంచి కాపాడబడతాడు. భగవంతుడు అలా కాదు, అందరికీ రక్షామణి ఆయన. చరాచర ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణులందరికీ రక్షణ కల్పించేటటువంటి వాడు. అందుకే అటువంటి ఆ భగవంతుడు ఇప్పుడు ఎవరు అంటే త్రైలోక్య రక్షామణి, 3 లోకాలలో ఉన్నటువంటి వారిని అందరినీ కాపాడేటటువంటి రక్షించేటటువంటి మణి లాంటి వాడు. అందుచేత ఇక్కడ మరి రక్షామణిని ఎవరు కట్టాలి? మనకి మాంత్రికుడు మంత్రవాదులు కడతారు. రక్షామణి అంటే ఆ యొక్క రక్ష కడతారు కదా. ఇప్పుడు మనకెవరు కడతారు? ఈ భక్తులైనటువంటి వారికి రక్షామణి అంటే వశిష్ఠ, వామదేవ, యాజ్ఞవల్క్యాది నారదాదులు వీళ్ళందరూ కూడా మనకు కడతారట.
అంటే ఏమిటి అర్థం అంటే భగవంతుణ్ణి గురించి చెప్పేటటువంటి వారు వీరంతా కూడా. ఇదిగో ఇటువంటి వాడు భగవంతుడు మనల్ని అందరినీ కాపాడుతాడు అని రక్షగా మనకు వారి మాటలు చెప్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇలా స్తుతింపబడుతూ ఉంటాడు స్వామి వారి యాజ్ఞవల్క్యాదులు, నారదాదులు, వామదేవ, వశిష్ఠ మొదలైనటువంటి ఋషులందరి వలన కూడా. ఇక గోపీలోచన చాతకాంబుదమణి అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇలా అందరి చేత స్తుతింపబడేటటువంటి స్వామి ఎలా ఉన్నాడు అంటే గోపికలు అనేటటువంటి గోపికల యొక్క నేత్రములు అనేటటువంటి చాతకములకు మేఘమణిగా ఉన్నాడు. ఇప్పుడు చాతక పక్షి తెలుసు అందరికీ. అంటే తెలుసు అంటే చూసారో లేదో మనకు తెలియదు, మేమైతే చూడలేదు. ఆ చాతక పక్షి ఏం చేస్తుంది, అసలు వర్షపు నీరు తప్ప కింద పడ్డ నీటి చుక్కని ముట్టుకోదు. దానికి ఎంత దాహం వేసినా సరే ఆ వర్షం కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూసి ఇంకా రాలేదని ఆ మేఘాన్ని ప్రార్థన చేస్తుందట చాతక పక్షి. అలా ప్రార్థన చేస్తే మేఘుడు చక్కగా వర్షిస్తాడు. ఆ చాతక పక్షికి కావలసిన నీరు ఎంత, ఒక 4-5 బొట్లు, అంతకంటే ఎక్కువ అక్కర్లా ఆ పక్షికి. కానీ మేఘుడు జలధారల్లాగా లోకానికంతటికి కూడా కురిపిస్తాడు. అలా జలరుహాననం చారు దర్శయ, ఎంతటి ఔదార్యమండి మేఘునికి. కాబట్టి అటువంటి మేఘము లాంటి వాడు స్వామి. అందమైన పద్మంలాంటి నీ ముఖాన్ని మాకు చూపించి అలా దర్శింపచేయాలి అని గోపికలందరూ ప్రార్థన చేశారు. గోపికలు అనేటటువంటి చాతక పక్షులు, వాళ్ళ నేత్రాలు చాతక పక్షుల్లాగా ఎదురు చూశాయట స్వామి యొక్క ముఖ దర్శనం కావాలి అని. తాసామా విరభూ సౌరి స్వయమాన ముఖాంబుజ. అప్పుడు స్వామి చిరునవ్వుతో కూడినటువంటి మంచి పద్మంలాంటి ముఖంతో ప్రత్యక్షమైనాడట. అలా ప్రత్యక్షమై మేఘమైతే ఎలాగైతే వర్షాన్ని కురిపిస్తుందో ఆ చాతక పక్షికి ఆనందం కలిగేటట్లుగా, అలాగే ఇక్కడ గోపికలకి అలా ప్రత్యక్షమై ఆనందాన్ని కురిపిస్తాడట స్వామి. అంటే ఇదంతా ఎట్లా వచ్చిందండి గొల్లపిల్లలకి? సనకాదులకే దుర్లభమైనటువంటి మహాశ్రేయస్సుని సామాన్యమైనటువంటి గోపీజనాలకు ఇచ్చాడు. నాకు కూడా ఆ శ్రేయస్సుని ఇవ్వవచ్చు కదా అని కులశేఖరులు అర్థిస్తున్నారు స్వామిని. అక్కడ గోపికలకి కోరిన దానికంటే ఎక్కువ ఫలాన్ని ఇచ్చాడు. అలా స్వామి యొక్క దర్శనం కోసం గోపికలందరూ కూడా ఆ చాతకములలాగా కళ్ళు తెరుచుకుని అలాగే చూస్తూ ఉండేవారట. అలా రాగానే కృష్ణుడు అతన్ని దర్శించేసి వాళ్ళ యొక్క తాపాన్ని పోగొట్టుకునేవారట. నీలమేఘశ్యాముడు కదా స్వామి. అందుచేత గోపికలు అనేటటువంటి చాతకములకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అయితే గోపికలు ఎందుకు అలా స్వామి కోసం వేచి ఉండడం అంటే, స్వామి ఎటువంటి వాడండి? సౌందర్య ముద్రామణి, చాలా సౌందర్యం కలిగిన వాడు. లోకంలో ఒక దాన్ని సీల్ వేస్తారు కదా. సీల్ వేయడం అంటే ఏంటి? ఆ సంపద ఏదైతే ఉన్నదో అది మాది అని చెప్పడానికి సీల్ వేస్తారు. అంటే ఇతరులు ఎవరు దానిని దోచుకుపోకోకుండా. అలాగే ఇక్కడ శ్రీకృష్ణమూర్తి అనేటటువంటి సౌందర్యం అనే వస్తువు నాది అని సీల్ చేసేసారట గోపికలు. కాంతామణి రుక్మిణీ ఘనకు చద్వంద్వైక భూషామణి అంటే స్వామి వంటి సౌందర్యవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు అని. అందుచేత గోపికలందరూ కూడా అతని కోసమే నిరీక్షిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి మణిని ధరించేవారు ఎవరు అంటే కాంతామణి రుక్మిణీ ఘన కుచద్వంద్వైక భూషామణి అని అంటున్నారు. ఇక్కడ
కాంతామణి అయినటువంటి రుక్మిణీదేవి ఆమె యొక్క కుచద్వంద్వానికి అతడు ఆభరణముగా ఉన్నారు అని. అంటే వక్షస్థలం మీద భగవానుడు ఆభరణంలాగా ప్రకాశిస్తున్నాడట. మనకి తిరుప్పావైలో ముందర తని అని ఉంటుంది. నీలా తుంగస్తన గిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం అని చెప్తుంది కదా ఆండాళ్ళ తల్లి. కృష్ణుడిని లేపింది. ఎక్కడున్నాడు స్వామి అప్పుడు? నీలా తుంగస్తన గిరితటి కదా, నీలాదేవి యొక్క వక్షస్థలం మీద హాయిగా పవళించి ఉన్నాడు. అలాగే ఇక్కడ రుక్మిణీదేవి యొక్క వక్షస్థలానికి భూషణంలాగా అలంకృతమై ఉన్నాడట స్వామి. కుచద్వంద్వ భూషామణి దేవశిఖామణి అయి ఉన్నాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ రుక్మిణీదేవికే ఎందుకు అలా ఆభరణంగా ఉన్నాడు ఆయన అంటే, ఈ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి మాత్రమే భార్యగా కావలసినది, ఇంకొకరు కాదు. అలాగే కృష్ణుడు కూడా ఎటువంటి దోషము లేనివాడు, రుక్మిణీదేవికి తగిన భర్త. అంటే ఇద్దరు కూడా పరస్పరం అనుకూల రూపమై ఉన్నారు, ఒకరికొకరు ఇద్దరూ సమానమే. అలాగే శ్రీరామాయణంలో తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన రక్షణాం రాఘవోర్హతి వైదేహిం తం చేయమసితే క్షణ అని చెప్తారు. అంటే ఏంటి? సీతమ్మ కూడా రాముడికి తగినట్లుగా శీల, వయస్సు, ప్రవర్తన ఇవన్నీ కూడా రామునితో సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది. అలాగే శ్రీరాముడు కూడా ఒకరికొకరు తగి ఉన్నారు. అయితే ఇద్దరు సమానమైన అంటే కాదట, ఒక్క పాయింట్ ఎక్కువట సీతమ్మకి. ఏమిటది అంటే సీతమ్మ యొక్క నేత్ర సౌందర్యం. సీతమ్మ యొక్క నేత్ర సౌందర్యం రాముడికి లేదట, అంత నేత్ర సౌందర్యం కలిగినటువంటిదట సీతమ్మ. అలాగే ఇక్కడ రుక్మిణీదేవి, ఈమె ఎటువంటిది అంటే ఈమెలో ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది కృష్ణుడి కంటే. అదేమిటంటే స్తన సౌందర్యం అట. అందుచేత ఆమెకి అధీనుడై ఉంటాడు స్వామి. అనేక ఆభరణాలు ఉంటాయి రుక్మిణీదేవికి, కానీ ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి ఆభరణాలన్నింటిలోకి కూడా ఈయన కృష్ణమూర్తియే ముఖ్యమైన భూషణంగా ఉన్నాడు. అంటే ఎప్పుడు ఆమెను విడిచిపెట్టి ఉండనివాడు అని. బంగారు రంగు రుక్మిణీదేవి. అటువంటి ఆ రుక్మిణీదేవికి గారుడమణి వంటి శ్రీకృష్ణుడు, అది నీలమేఘశ్యాముడు, అందమైన ఆభరణంగా చక్కగా అమరిపోయాడు. అందుకే భూషామణి అని చెప్పారు. భూషణాలన్నింటిలోకి కూడా గొప్పదైనటువంటి భూషణం ఏది? శ్రీకృష్ణ. అటువంటి నీవు నాకు శ్రేయస్సుని కలిగించాలి, అయినా నువ్వు నాకు శ్రేయస్సుని కలిగించాలి అని అనుకుంటే నిన్ను అడ్డు పెట్టేవారెవరు? నువ్వు ఎటువంటి వాడివి? దైవశిఖామణి. దైవశిఖామణి అటువంటి ఆ స్వామి దైవశిఖామణి అంటే సకల దేవతలు కూడా స్వామిని వారి యొక్క శిరము మీద పెట్టుకుంటారట. అంతేకాదు, అంటే స్వామి అంటే దేవతలందరికీ కూడా ఇష్టమైన వాడు, ఆయనని ఎక్కువగా గౌరవించేటటువంటి వారు. అంటే శిరమున పెట్టుకునేటటువంటి వారు ఎంతో గౌరవప్రదమైనదైతే శిరమును ధరించడం అనేది ఒకటి ఉన్నది కదా. ఏమండి, పెరుమాళ దగ్గర పాద తులసి ఉన్నదనుకోండి, ఆ పాదాల దగ్గర ఉన్న తులసి ఏం చేస్తాం? కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుంటాం. ఆ పుష్పమైనా సరే, అంటే దానికి అంత గౌరవం. భగవంతుని యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి తులసి అది, కాబట్టి దానికి అంత గౌరవం. అలాగే ఇక్కడ భగవంతుడు అనేటటువంటి ఆ మణిని, శ్రీహరి అనేటటువంటి ఆ మణిని దేవతలందరూ కూడా వాళ్ళ శిరాన్ని ధరిస్తారట. అంత గొప్పవాడు స్వామి. అందుకే దైవ శిఖామణి అన్నారు. ఇంకా గోపాల చూడామణి అని అన్నారు.
చూడామణి అంటే తెలుసు కదా, శిరం తల మీద పెట్టుకునేటటువంటి ఆభరణం. ఈ ఆభరణం గోపాలుడికి బాగా ఇష్టమైనటువంటిది. అంటే గోపాలుడికి ఇష్టం ఏమిటి అంటే గోవిందుడు. గోవిందుడు అంటే కృష్ణ పరమాత్మ. ఆయనని వీరు తల మీద పెట్టుకుంటారట. చూడామణి అంటే శిరములో పెట్టుకునేటటువంటి ఆభరణం కదా, తల మీద పెట్టుకునే ఆభరణం కదా. ఇప్పుడు గోపాల చూడామణి అంటే గోపాలురందరికీ కూడా శిరోరత్నం లాంటి వాడు, అంటే గోపాలుల్లో కూడా శ్రేష్టమైనటువంటి వాడు అని. మరి అయితే గోపాలులందరిలోకి కూడా శ్రేష్ఠుడు అని అంటున్నారు కదా, మరి స్వామి యొక్క గౌరవం ఎలా తెలుస్తుందండి అందరికీ అంటే, గోపాల చూడామణి ఎంత గొప్పవాడో చెప్తున్నారు స్వామి. ఏంటి గొప్పతనమైనది అంటే, పశువుల్ని చక్కగా మేపి నీరు తాగించి రక్షించేటటువంటి గోపాలులందరిలోకి శ్రేష్టమైనవాడు. శ్రేష్టం అంటే ఏంటి ఇక్కడ అంటే, గోవుల భావాన్ని తెలుసుకొని నీరు పట్టించడం, మేపటం అవన్నీ చేస్తాడట. ఇది అందరికీ తెలియదు. ఇది గోవుల యొక్క భావాన్ని తెలుసుకోవడం అంటే ఎంత కష్టమండి. వాటి మనసులో ఏముందో, తినాలనుందో తాగాలనుందో ఏం తెలుస్తుంది? సామాన్యులకి ఎవరికి తెలియదు, గోపాలుడికి తెలుస్తుంది. ఇప్పుడు ఆ గోపాలులలో శిఖామణి కదా. అందుకే ఈయనలో శ్రేష్టత్వం ఏమిటి అంటే, ఆవులలో ఉండేటటువంటి, ఆ గోవులలో ఉండేటటువంటి, ఆ మనస్సులో ఉండేటటువంటి భావాన్ని బట్టి ఆయనకి మేత కావాలా, నీరు కావాలా అని చూసి పెట్టేటటువంటి వాడట. మిగిలిన వారికి ఎవరికి తెలియదట. ఇది గోపాలుడికి వాళ్ళకి జీవనం గోవుల్ని మేపటం అనేది. కానీ కృష్ణుడికి అలా కాదు, ఇష్టమైన పని. ఏదో జీవనయాత్ర కోసం చేయట్లే కృష్ణుడు గోవుల్ని మేపడం, అదంతా తనకిష్టమైన పని కాబట్టి చేస్తున్నాడు. ఎంత ఇష్టమంటే, పరమపదంలో కూడా అట విరజా నది ఒడ్డునట పశువుల్ని మేపటం, ఆ విరజ నీరు తాగించడం, ఈ ఆనందకరంగా జీవిస్తూ ఉండేవాడు, ఆనందకరంగా ఉండేవాడట. ఎవరు చెప్పారు ఈ మాట? నమ్మాళ్ళు వారు చెప్పారు. స్వామి అట అక్కడ పరమపదంలో కూడా ఈ పనే చేస్తుంటాడట, అంత ఇష్టమట. అందుకనే గోపాల చూడామణి అని అన్నారు. శ్రేయో దేవశిఖామణి అని అంటున్నారు. దేవశిఖామణి దిశతు నో గోపాల చూడామణి. ఈ విధంగా స్వామి బ్రహ్మాదులందరికీ కూడా రక్షకుడు, శిక్షకుడు కూడా. గోపాల చూడామణి అని చెప్పడంలో ఆయన దేవశిఖామణి కాబట్టి గోపాల చూడామణి అనేది మనకు తెలుస్తుంది. ఆయన ఎవరు? దేవతలందరికీ కూడా పైవాడు. అటువంటి వాడు ఇక్కడ గోపాల చూడామణిగా మనకు కనపడుతున్నాడు. అంటే అంతటి సౌశీల్యం, అంతటి సౌలభ్యం, ఆ పరత్వం, ఈ సౌశీల్యం, ఈ సౌలభ్యం, ఇటువంటి వాడు మాకు శ్రేయస్సును ఇచ్చుగాక. అంటే ఐహిక ఆముష్మికములు అనేటటువంటి అటువంటి వాటిని ఇవ్వాలి అని ఆయన మాకు శ్రేయస్సును ఇవ్వమని అడగడం ఏమిటది అంటే, ఆ శ్రేయస్సును కూర్చేటటువంటిది ఏదో మనకు తెలియదు, మంచిని చేసేదేంటో మనకు తెలియదు. ఏది కావాలో, ఏది మన మంచికో, ఏది మన చెడుకో అసలు ఏం తెలియదు మనకి. కోరడం ఒకటే తెలుసు. అయ్యో అది ఇవ్వలేదే అని అనుకుంటాం మనం. కానీ భగవంతుడు తెలుసు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు. అదే ఆ శ్రేయస్సునిచ్చేది ఏదో మాకే తెలియదు. ఏదైతే శ్రేయస్సును కలిగిస్తుందో దానిని నీవే ఇవ్వాలి మా అందరికీ అంటూ ప్రార్థన చేశారు ఆళ్వార్లు ఈ శ్లోకంలో. జై శ్రీమన్నారాయణ.